బీసీ యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించి కవిత గారు కొత్తగా వచ్చారు, బీసీ ప్లై కార్డ్ పెట్టుకొని నడుస్తాం. తర్వాత తీన్మార్ మల్లన్న బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. విశారదన్ మహారాజ్ గారు బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. రామచందర్ యాదవ్ బీసీ ప్లై కార్డ్ నడుస్తుంది. మొన్నటికి మొన్న షర్మిల గారు పెట్టినట్టే పెట్టి పార్టీని తీసి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మాకు అన్యాయం జరిగింది, మా పక్షాన మా కులానికి ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు అని అంటారు. ఇన్ని చేసిన బీసీ ప్రజలు మీలాంటి నాయకులను నమ్మకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నమ్మే రోజు వస్తుంది. ఒకటే, ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం మీరు అన్నట్టు గతంలో చాలామంది నాయకులు బీసీ కార్డు ఉపయోగించి బీసీ యొక్క ఓటు బ్యాంకును ఉపయోగించి వంచే ప్రయత్నం జరిగింది. కాబట్టే ఆ నమ్మకం తీసుకురావడము వెంటనే ఓవర్ నైట్ జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, రాజీ లేని పోరాటం చేస్తోంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ వర్గాలతో పాటు ఈ ప్రధాన పార్టీల యొక్క కుటుంబాల వల్ల నష్టపోతున్న అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని బీసీవై పార్టీ ముందుకెళ్తుంది.